గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ 53వ వార్డు అధ్యక్షులు దయారత్నంతో కలిసి బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మాజీ ఉప ప్రధాని దళితుల పితామహుడు ఎనలేని సేవ చేశారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారని చెప్పారు. ప్రభుత్వాలు కూడా బాబు జగజీవన్ రామ్ ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించాలని కోరారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని దళితుల ఆత్మబిడ్డ ఆత్మగౌరవ ప్రతీకకున్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉప ప్రధానిగా తక్కువ వయసులోనే ఒక శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం పాటు 50 సంవత్సరాల పాటు పార్లమెంటరీగా ఉండి దేశంలో అన్ని పదవులు దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండి అనలేనటువంటి సేవలు అందించినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు ఒక పక్కన స్వాతంత్ర సమరయోధుడిగా భారతదేశ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి బాబు జగజీవన్ రామ్ గారు దళితులు అలాగే అణగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఇబ్బందులని వాళ్ళకు కావలసినటువంటి హక్కుల్ని ఎప్పటికప్పుడు పోరాడి సాధించినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా బాబు జగజీవన్ రామ్ గారి స్ఫూర్తితో తప్పకుండా మేలైనటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి పరిపాలన అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబు జగజీవన్ రామ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి సారథ్యంలో తూర్పు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ వారి సారథ్యంలో బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ సభ్యులు పార్టీ క్యాడర్ అందరూ పాల్గొని బాబు జగజీవన్ రామ్ గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ప్రతి ఏటా ఇట్లానే నియోజకవర్గం ఆఫీసులో బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు నజీర్ గారి సారథ్యంలో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అట్లానే ఇక్కడికి వచ్చిన పార్టీ క్యాడర్ తూర్పు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.